ఇప్పటికే ఋతుపవనాలు విస్తారంగా వ్యాపించేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్పపీడనం పరిస్థితి ఏంటి? ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది? రాబోయే 2-3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఏ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది? ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ ఏమంటోంది? దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో ముందుకు వచ్చేస్తున్న ఆర్టీవీ. Here it is the breaking news of the weather. Here it is on the screens of RTV breaking news. చూస్తున్న వెదర్ అప్డేట్ కి సంబంధించి తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లుండి వర్ష సూచన ఉంది. ఇంకోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడుతో పాటు విజయనగరం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ ని చూస్తూ ఉన్నారు. అండ్ నేను వెదర్ అప్డేట్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఈ సమయంలో మీరేం చేయాలి? మీరేం చేయొచ్చు అంటే కనుక మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అండ్ మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఏ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు మీరు ఏ ప్రాంతం నుంచి ఈ లైవ్ని చూస్తూ ఉన్నారు. అండ్ నేను కమెంట్ని కూడా చదువుతాను. ఇఫ్ పాసిబుల్ అక్కడ ప్రాంతంలో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వర్షపాతం పడుతూ ఉంటే, ఎటువంటి వర్షపాతం నమోదైంది, గత 2-3 రోజులకు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అండ్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందా, వాయుగుండంగా మారిందా, వాయుగుండం కాస్త ఇప్పుడు తుఫానుగా మారే అవకాశం ఉందా, ఆ వాయుగుండం కాస్త తుఫానుగా మారి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తూ ఉందా, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా, బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, భారత వాతావరణ శాఖ అంచనాలేంటి, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ రెండింటిని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. అండ్ నేను ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకు నేను రిపోర్ట్ అంటూ ఉన్నానంటే కనుక ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు చూడొచ్చు. ఇది బంగాళాఖాతంలో ఇదిగోండి ఈ ప్రాంతం మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఏంటిది, ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి అల్పపీడన ప్రభావం. అసలు అల్పపీడనమా, వాయుగుండమా, లేకపోతే ఉపరితల ఆవర్తన ప్రభావమా, ద్రోణుల ప్రభావమా అనేది నేను క్లుప్తంగా ఒక్కసారి రిపోర్ట్ చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం మ్యాప్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది నేనంటున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ స్వయంగా చెబుతున్న మాట. ఒకసారి లాంగ్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, సో దట్ మనం రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేయొచ్చు. హియర్ ఇట్ ఈస్. ఇదిగోండి ఇది భారత వాతావరణ శాఖ స్వయంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది నిన్నటి వాయు బంగాళాఖాతం అలాగే దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే నిన్నటికి సంబంధించి ఇది మెన్షన్ చేసింది. ఆఫ్ కోర్స్ ఎస్, July 4th సంబంధించి ఇంకా లెట్స్ ఒకసారి చెక్ చేద్దాం ఈ సందర్భంలో ఏమైనా అప్డేట్ అయ్యిందా అని చెప్పి. ఓకే స్టిల్ ఐఎమ్ సారీ. సో ఇక్కడైతే అల్పపీడన ప్రాంతం ఈరోజు అనేది అంటే 4వ తారీఖున ఇచ్చింది కాబట్టి ఉదయం అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతూ ఉంది. దీంతో పాటు ఇదిగోండి ఇక్కడ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ వాయుదిశగా ఉత్తర ఒడిశా అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి మొదటి పాయింట్గా చెప్తూ ఉన్నారు. ఇక రెండో పాయింట్, నైరుతి ఋతుపవన ద్రోణి ఇప్పుడు నైరుతి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం అలాగే దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ప్రాంతం యొక్క కేంద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగబడుతోంది అని చెప్పి షియర్ జోన్ కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను డైరెక్ట్ మ్యాప్ని చూపిస్తున్నాను. ఇదిగోండి చూడొచ్చు మీరే. అండ్ ఎవరైనా కనుక నేను పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే, నేను కాస్త కలర్ చేంజ్ చేస్తే కనుక ఇట్ విల్ బీ వెరీ క్లియర్ అండ్ విజిబుల్ మీకు. ఓకే, ఇదిగోండి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ ప్రాంతం చూడొచ్చు. బంగాళాఖాతానికి సంబంధించి వాళ్ళు చెప్పినట్టుగానే ఇదిగోండి బంగాళాఖాతం పరిస్థితి మీకు క్లియర్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి దీని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి ఇదిగోండి ఇటు కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్తో పాటు ఇదిగోండి నాగ్పూర్, ఈ ప్రాంతాలు మొత్తం మనకి ఇంకా చెప్పాలంటే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి అండ్ ఇంకో పక్క అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ కూడా పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి.
సో రెండు వైపులా మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా మనకి బంగాళాఖాతం పరిస్థితులు మనకి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. సో ఈ డైరెక్షన్స్ కూడా మీరు గమనిస్తే ఇదిగోండి, ఇటువైపు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఈ ప్రాంతం ఒకసారి గమనించండి. ఇదంతా కూడా ఇక్కడ అల్పపీడన ప్రాంతం, ఈ వాయుగుండం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి అల్పపీడన ప్రాంతం, అల్పపీడన ప్రాంతం ఇది. అది ఇంకా క్లియర్గా వాళ్ళ మ్యాప్లో కూడా చూపించారు. ఒకసారి ఆ మ్యాప్ని కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా వాటిని లొకేట్ చేశారు. ఓకే, నేను దీంట్లో చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి డిప్రెషన్. ఈ ప్రాంతాన్ని మీరు గమనించవచ్చు ఎక్కడ లొకేట్ అయ్యిందనేది. ఆ ప్రాంతం మీరు చూస్తున్నారు కదా, ఆ ప్రాంతాన్ని మీరు చూడొచ్చు ఎక్కడ లొకేట్ అయ్యిందనేది మీకు ఇంకా విజువల్గా ఉంది అక్కడ. సో అక్కడ డిప్రెషన్ ఏర్పడింది అనేది మనకి ఇక్కడైతే విజువల్గా కనిపిస్తుంది. మరి ఏ మేరకు ఉంది, ఎంతవరకు ప్రభావం ఉందనేది ఇంకొక మ్యాప్లో నేను చూపిస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఇదే ఆ మ్యాప్. మనం ఇందులో మాట్లాడుకున్నట్టుగా ఉత్తరాంధ్ర మీద ప్రభావం కనిపిస్తోంది, ఉత్తర తెలంగాణ మీద ప్రభావం కనిపిస్తోంది. అంటే దీని ప్రభావం ఉత్తరాంధ్ర నుంచి, ఇదిగోండి ఇలా నేను పెడుతున్నాను కదా, మీకు అర్థమైపోతుంది. ఉత్తరాంధ్ర నుంచి అలాగే ఉత్తర తెలంగాణ మీద ఎక్కువగా ప్రభావం ఉంది. దాంతోపాటు ఈ ప్రాంతాల మీద కూడా దక్షిణ ఉత్తర కోస్తాంధ్రతో పాటు రాయలసీమ మీద పెద్దగా మనకు కనిపించకపోయినా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర ఈ ప్రాంతాల్లో కూడా మనకి కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంది. దీంతోపాటు ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర వరకు కూడా దీని మీద, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వరకు కూడా దీని ఇంపాక్ట్ కంటిన్యూ అవుతూ ఉంది ఈ మ్యాప్లో మనం చూస్తే కనుక. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రిపోర్ట్లో ఏముంది, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్ని డైరెక్ట్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఐసోలేటెడ్ స్కేటెడ్ రైన్ఫాల్ లైక్లీ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ కరైకాల్, తెలంగాణ డ్యూరింగ్ 5th to 11th 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో 5 నుంచి 11వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫెయిలీ వైడ్ స్ప్రెడ్ అంటూ కూడా చెబుతూని 5th నుంచి 11th వరకు చెబుతున్న సందర్భంలో ఇక్కడ మీరు చూస్తే కనుక ఐసోలేటెడ్ హెవీ రైన్ఫాల్ లైక్లీ ఓవర్ తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ అండ్ కేరళ అండ్ మాహి డ్యూరింగ్ 8th, 9th, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 10th and 11th, కోస్టల్ కర్ణాటక and North Interior Karnataka 8th to 11th, South Interior Karnataka and very heavy rainfall over Kerala and Mahi అని చెబుతూని ఇదిగోండి ఇక్కడ మనకు ఉంది కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం ఆన్ 5th. అంటే ఈరోజు ఇంకా మనకి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది కోస్తా ఆంధ్రకు సంబంధించి రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక. అండ్ తెలంగాణలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అండ్ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 5 నుంచి 7 ఇదిగోండి తెలంగాణకు 5 నుంచి 7 అంటే ఈ రోజు నుంచి ఇంకొక 2 రోజుల పాటు ఇంపాక్ట్ ఉంది. థండర్ స్క్వాల్ అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 50 నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ రిపోర్ట్ కనుక